ఈ సర్వీసింగ్, శరీరానికి సర్వీసింగ్ అంటే ఏంటి సార్? చాలా మంది ఇప్పుడు కొత్తగా వెళ్ళి అమాంతం వెళ్ళి 2-3 రోజులు ఏదో కేరళ వర్క్ షాప్ లో వెళ్ళి అన్ని రాయించుకుని పూయించుకుని గంజి తాగేసి 2 పూటలు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. లేకపోతే కొంతమంది వెళ్ళి ఇంకేదో చేస్తారు, అలా రకరకాలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఓమాడ్ 1 meal a day అంటారు. సో వీటన్నిటిలో ఉత్తమం ఏది అని చెప్పడం సాధ్యమా? సర్వీసింగ్ కి రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. సర్వీసింగ్ అంటే నేను ఇందాక చెప్పింది డీటాక్స్ అవ్వాలి, బాడీ డీటాక్స్ అవ్వాలి, డెఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారు. బేసిక్ ఫ్యూయల్ టు ఎనీ సెల్ మన ఎనాటమీలో మొదటి సంవత్సరం నేర్పించేది గ్లూకోజ్. బట్ హెల్దీ సెల్స్ గ్లూకోజ్ పెట్టినా, ఫైబర్ పెట్టినా, ఫ్యాట్ పెట్టినా, ప్రోటీన్ పెట్టినా, ఏది పెట్టినా అది తినేసి వాటి పని చేసుకుంటే టైం వచ్చినప్పుడు చనిపోతాయి, కొత్తవి వస్తూ ఉంటాయి. బట్ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ కి 90% ఫ్యూయల్ గ్లూకోజే. మీరు గ్లూకోజ్ పెట్టారంటే పిచ్చికొక మాదిరి మొత్తం అదే లాగేసుకుంటుంది, హెల్దీ సెల్స్ కి అందనివ్వదు, అది బలంగా తయారయ్యి ఇంకా చెడగొడతాం. సో 2 రకాల చెడు చేస్తుంది అన్హెల్దీ సెల్స్ అన్నవి. ఎస్, ఓకే, ఆ తీవ్రతను పెరుగుతుంది. సో ఇప్పుడు మన విధానంలో గ్లూకోజ్ ఆహారంలో ఉండకుండా చూస్తే వాటి ఇమ్యూనిటీ పడిపోతే అప్పుడు మీరు అన్నట్టు కాఫ్ టు క్యాన్సర్ ఎటువంటి అనారోగ్యమైన కణం తప్పు చేయటమే. కాబట్టి ఆ కణానికి అందాల్సిన ఇంధనం అందనివ్వకుండా ఆపటం ఎలా అనేది సెల్ హెల్త్ విధానం. సో సంపూర్ణ లంకణమా లేక కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ తొందరగా పైకి వెళ్లే ఫుడ్స్ ని మాత్రం ఎలిమినేట్ చేయడమా? మీ మెథడాలజీ ఎలా ఉంటుంది? గ్లూకోజ్ అంటే డైరెక్ట్ గా స్వీట్స్, షుగర్స్ డైరెక్ట్ గానే గ్లూకోజ్, బట్ కార్బోహైడ్రేట్స్ కూడా కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్ కిందే కదా. అవును, అల్ట్రా లో కార్బ్ టోటల్ గా కార్బోహైడ్రేట్ ఇన్హిబిట్ చేయడం ఎవరి వలన కాదు, కూరగాయల్లో కూడా ఉంటుంది. నాట్ మోర్ దాన్ 10% కార్బోహైడ్రేట్ ఉండేలా చూసుకుంటూ ఒక విధానం. అది చేయలేము అన్న వాళ్ళకి ఆటోఫేజీ. ఆటో అంటే సెల్ఫ్, ఫేజీ అంటే ఈటింగ్, సెల్ఫ్ ఈటింగ్. మన సెల్స్, హెల్దీ సెల్స్ అన్హెల్దీ సెల్స్ ని, డెడ్ సెల్స్ ని తినేయటం అనేది ఆటోఫేజీ. బట్ దానికి 16 గంటల నుంచి 18 గంటలు ఫాస్టింగ్ లో ఉండాలి. ఆ మిగతా 6 నుంచి 8 గంటల విండోలో ఒకసారి తింటారా, 2 సార్లు తింటారా మీ ఇష్టం. ఇది కనిపెట్టినందుకు జపాన్ లో ఆ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 12 గంటలు అనుకుంటున్నారు, 16 నుంచి 18 గంటలు చేయగలిగితేనే అప్పుడు మీరు కార్బోహైడ్రేట్ తిన్నా ఏమవ్వదు. 16 నుంచి 18 గంటల నిడివి ఉంటేనే అది ప్రాపర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఏదో చాలా మంది ఒక 8 గంటల విండోలో ఎడాపెడా కుమ్మేస్తారు ఫుల్ గా, అన్ని దొరికినవన్నీ తినేసి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పుకుంటారు. 8 గంటల విండో తింటే పర్వాలేదు, 12 గంటలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎందుకు ఉపయోగం లేదు. ఓకే, కార్బోహైడ్రేట్ తినాలనుకుంటే ఆటోఫేజీ చేయండి. కార్బోహైడ్రేట్ తినకుండా ఉండగలను అనుకుంటే ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ మీద ప్రోటోకాల్ పెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది అనుకూలం అనుకుంటే అది చేయండి. కానీ వాటికి ఇంధనం ఎంత తక్కువ అందించగలమో అంత తక్కువ అందించాలి అనేది క్రైటీరియా. సో ఒకసారి మా అందరికి అర్థమయ్యేలా చెప్పండి సార్. ఇప్పుడు ఇంధనం అందించకుండా ఉంటే లోపల సెల్స్ అంటే ఏం చేస్తాయి? ఆ టైంలో అవి అల్లాడిపోతాయా, లేకపోతే వెతుక్కుంటాయా, లేకపోతే మాకు విజువల్ గా అర్థం అవడానికి చెప్పండి. ఇమ్యూనిటీ పడిపోతుంది, వాటికి ఆకలి వేస్తాను, దానికి ఆహారం అందట్లేదు. ఎలా తీసుకోవచ్చు ఆహారం అనేది మనకంటే తెలివిగా ఆలోచిస్తానికి ప్రయత్నం చేస్తుంది కణం. ఏమిటి? బ్యాడ్ సెల్స్. సో మీరు గ్లూకోజ్ ఎవరా, ప్రోటీన్ చైన్ ఏమైనా దొరుకుతుందా, గ్లూటామిన్ అని ప్రోటీన్ చైన్ ఉంటుంది, దాని నుంచి ఇంధనం తీసేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా మీరు ఇన్హిబిట్ చేస్తే omega-6 ఫ్యాటీ యాసిడ్ ఉందా ఎతికేస్తుంది. చీర ఏవి కాకపోతే సరే ఫ్యాట్ నుంచి కూడా తీసుకుందాం అనే ప్రయత్నం కూడా చేస్తుంది. సో ఆ వెతుకులాట ప్రాసెస్ లో 100 రోజులు అయిపోతుంది. సో రిజల్ట్ మనకి త్వరగా రావడానికి కార్బోహైడ్రేట్స్ ని ఇన్హిబిట్ చేయటం అనేది. క్యాన్సర్ కూడా అంతే. అంటే ఒంటి బరువుకి, తర్వాత ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్స్ కి, బాడీ కాంపోజిషన్ కి, డిసీజ్ కి దగ్గర అనుబంధం ఉందంటారా సార్? ఒబేసిటీ అనేది ఇవాళ చాలా పెద్ద మహమ్మారి లాగా తయారైపోయింది. ఎందుకు? చేతులారా చేసుకుంటున్నాం కాబట్టి. జంక్ ఫుడ్ వాళ్ళు బయట ఎన్ని జొమాటోలు, స్విగ్గీలు వచ్చిన తర్వాత ఇళ్లలో వంటలు కూడా చేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. పేరెంట్స్ కూడా పిల్లలకి చిప్స్, కుర్కురేలు పెట్టేసి హాయిగా అంత పెంట చేసేసుకుంటున్నారు కదా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆఫీసుల్లో కూర్చుని ఆర్డర్ పెడితే ఎట్లా నోట్లోకి వస్తుంది. సో ఇటువంటి అన్ని అన్నప్పుడు బరువు పెరుగుతారు. బరువు పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? డయాబెటిక్ అవుతారు. బరువు పెరిగిన తర్వాత సెల్స్ కి ఏమవుతుంది? ఆ టైంలో ముద్దుగా కూర్చుంటాయా లోపల, లేకపోతే బ్యాడ్ సెల్స్ గా తయారవుతాయా? దాంట్లో కొన్ని కణాలు తప్పు చేయటం మొదలు పెడతాయి. ఓకే, మీరు తినే ఆహారంలో నుంచి స్మాల్ ఇంటెస్టైన్ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేసి రక్త ప్రవాహంలోకి పంపిస్తుంది. మీ 25 లక్షల కోట్ల కణాలకి శక్తి కావాలి, ఆ గ్లూకోజ్ నుంచి వాడుకోవాలి. వాటంతటా వాడుకో కాబట్టి ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ వెళ్ళి గ్లూకోజ్ ని సెల్స్ అన్నిట్లో నింపుతుంది. సెల్స్ అన్ని నిండిపోయినాయి గ్లూకోజ్ తో, ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలి ఉంది. అప్పుడు మళ్ళీ ఇన్సులిన్ వెళ్ళి లివర్ కి చెప్తుంది, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తుంది, లివర్ కి చెప్తుంది దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయని. అది ఫ్యాట్ కింద, ట్రైగ్లిజరైడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. 50 రూపాయల నోటు కాదు, 500 రూపాయల నోటు కింద కన్వర్ట్ చేసి ఎడిపోస్ టిష్యూస్ అని ఉంటాయి బాడీలో, ఆ ఫ్యాట్ సంచులు, ఆ సంచులన్నింటినీ నింపుతుంది.
ఫ్యాట్ లో సంచులన్నీ కూడా నిండిపోయిన తర్వాత ఇంకా బ్లడ్ లో గ్లూకోజ్ ఉంటే దాన్ని డయాబెటిక్ సిచ్యువేషన్ అంటున్నాం. అది భరించలేక ఇంకా దాన్ని డయాబెటీస్ అంటాం. నువ్వు డయాబెటిక్ అవ్వకముందు ఏమవుతుంది, సంచులు నింపుతున్నారు, సంచులు నిండిపోయినప్పుడు ఒబేసిటీ వస్తుంది. దాన్ని అక్కడ మీరు ఆ ఫ్యాట్ సంచుల నుంచి శక్తి తీసుకుని వాటన్నిటిని ఖాళీ చెయ్యకపోతే డయాబెటిక్ అవుతారు. సో దిస్ ఈస్ బేసిక్ లాజిక్. దీంట్లో బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం ఆపేయాలి, లోపల ఉన్న సంచుల్ని వాడుకోవాలి.